హలో అండి, ఎలా ఉన్నారు? వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు మా సైడ్ మేము ఎలా చేస్తామో చూపిస్తాను రండి. ముందుగా నైటే అరకిలో బియ్యం నానబెట్టుకున్నాను. అవి పొద్దున్నే శుభ్రంగా కడుక్కొని ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాను. జల్లిగిన్నెలు వేసుకుంటే నీళ్ళన్నీ ఒడిసిపోతాయి కదా. తర్వాత మిక్సీ పట్టుకొని ఇలా అరిసెల పిండి జల్లెడతోటి నూకలు లేకుండా శుభ్రంగా జల్లించుకున్నాను. ఇంకా తర్వాత తగినంత బెల్లం తీసుకొని శుభ్రంగా నలగొట్టుకొని కొన్ని నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో బెల్లం వేసి బాగా కరిగించుకున్నాను. పాకం ఏమి రానవసరం లేదు. ఇంకా తర్వాత ఎండు కొబ్బరి, ఇలాచీలు మిక్సీ పట్టుకున్నాను మెత్తగా. ఈలోపు బెల్లం కరిగిపోయింది. ఇంకా పిండంతా వేసుకొని బాగా కలిసేలాగా ఉండలు లేకుండా కలిపేసుకున్నాను. ఇంకా తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి, ఇలాచీ ఉంది కదా, అది కూడా వేసేసుకున్నాను. ఇంకా వేసిన తర్వాత ఇంకా దగ్గరగా బాగా కలిపేసుకున్నాను. కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు రాగి ఆకులు ఉంటే రాగి ఆకుల్లోనే చేయాలండి కుడుములు. ఇంకా లేవు, దొరకలేదు. బయట బాగా వర్షం పడుతుంది. మరి మీ దగ్గర పడుతుందో లేదో, మా దగ్గర అయితే ఫుల్ వర్షాలు. ఇంకా తమలపాకులతోనే చేశాను ఈరోజు కుడుములు. ఎలా వచ్చాయో చెప్పండి. ఇక వినాయకుడికి పూజ చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.